నీవెవరైనా సరే నాకు భార్యవు కాక తప్పదు. గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగపరవశుడై ఆమెతో శంతను చక్రవర్తి పలికిన పలుకులివి. శంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, నేను నీకు భార్యను అవుతాను. దానిని కొన్ని నియమాలు ఉన్నాయి. నేనెవర్నో, ఎక్కడి నుంచి వచ్చాను, నువ్వు గాని మరెవ్వరైనా గాని నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు. నాకు అయిష్టమైనది ఏదీనో నీవు మాట్లాడకూడదు. ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నీకిది ఇష్టమేనా అని అడిగింది గంగాదేవి. అనురాగపూరితుడైన శంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు. గంగాదేవి శంతనుడికి భార్య అయ్యింది. ఆమె పట్ల ఔదార్యం, నడవడిక, తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది. ఇద్దరు అత్యంత ప్రేమతో కాలం తెలియకుండానే జీవిస్తున్నారు. వారికి చాలామంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తుంది. తిరిగి శంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తుంది. ఆమె చర్య శంతనుడికి రాక్షసమైనదిగాను అనిపించింది. తన హృదయ వేదనను అణుచుకొని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు. మౌనం వహిస్తున్నాడు. ఆమె ఎవ్వరు, ఎక్కడి నుంచి వచ్చిందో, పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తుందో శంతనుడు తనలో అనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు. ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి గాని బతిమాలటానికి గాని సాహసించలేదు. ఇలా ఆమె 7 పిల్లలను గంగా నదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేస్తుంది. శంతనుడు తన మనస్సు ఆపుకోలేకపోయాడు. ఆగు, ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేకం, ఘాతుక చర్య. నీకెందుకు ఈ పట్టుదల అని శంతనుడు ఆమెను వారించాడు. ఓ చక్రవర్తి, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు. నీ మనసు పిల్లలపై లగ్నమై ఉంది. ఇంకా నేను నీకేమీ అవసరం? నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువును చంపను. కానీ నీవు నా సుగుణ దుర్గాలను ఎంచక ముందే నేను చెప్పే కథ విను. దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను. వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలా ఘాతుక చర్యలు చేయాల్సి వస్తుంది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నీ వల్ల నా పిల్లలకు తల్లినయ్యాను. 8 మంది పిల్లలకు జన్మకు కారణమైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నేను నీ కనిష్ట కుమారుణ్ణి కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమయ్యింది. కాలక్రమంలో భీష్ముడు అనే పేరుతో పిలిచే మహానీయుడే ఆ శిశువు.